శ్రీలంకతో జరగబోయే మూడో వన్డే కోసం భారత్ ప్లేయింగ్ 11లో 2 భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఫ్యాన్స్ ఈ 2 మార్పులు జరిగితేనే మనం థర్డ్ వన్డే గెలుస్తామని కూడా అంటున్నారు. సో మరి ఆ మార్పులు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు శ్రీలంకతో జరుగుతున్న ఈ వన్డే సిరీస్ లో భారత్ విషయంలో ఏదైనా తప్పు జరుగుతోందా అంటే అది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లోనే జరుగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొంతమంది సూపర్ స్టార్ ఇండియన్ ప్లేయర్స్ ఫెయిల్ అవ్వడం టీమిండియా ఓడిపోవడానికి కారణమైంది. ఈ సిరీస్ ని చేజార్చుకునే స్టేజ్కి వచ్చేసింది. సో ఒకసారి ఫెయిల్ అయిన బ్యాట్స్మెన్స్ గురించి చూసాము అంటే విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు అనమాట. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయ్యాడు, కేఎల్ రాహుల్ ఫెయిల్ అయ్యాడు, శివం దుబే ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ విరాట్ కోహ్లీని, శ్రేయస్ అయ్యర్ని ఈ ఇద్దరిని అయితే టీంలోంచి తీసే అవకాశమే లేదు. వీళ్ళు ఖచ్చితంగా థర్డ్ వన్డేలో ఉండి తీరుతారు. ఇప్పుడు ఫోకస్ మొత్తం కూడా కేఎల్ రాహుల్ మరియు శివం దుబే పైకి వెళ్ళింది. సో ఫస్ట్ మనం శివం దుబే గురించి మాట్లాడాము అంటే ఫస్ట్ వన్డే జరిగినప్పుడు ఆ మ్యాచ్ ను ఆల్మోస్ట్ గెలిపించేశాడు. బట్ సెకండ్ వన్డేలో మాత్రం డక్అవుట్ గా వెనుతిరిగాడు. అది కూడా ఒక స్పిన్ బౌలర్ చేతిలో అవుట్ అయ్యాడు. స్పిన్ ని అద్భుతంగా ఆడే శివం దుబే స్పిన్ బౌలింగ్ లో అవుట్ అవ్వడం అండ్ ఆ బాల్ ఎలా వస్తుందో కూడా అర్థం కాని విధంగా అవుట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇప్పుడు శివం దుబే ప్లేస్ లో టీంలోకి రియాన్ పరాగ్ వచ్చే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. బేసిక్ గా అయితే మొదటి వన్డేకే రావాల్సింది రియాన్ పరాగ్, కానీ శివం దుబే పైన నమ్మకం పెట్టారనమాట. కేవలం ఇంతకుముందు చెప్పిన కారణం పిచ్చెస్ స్పిన్ కి అనుకూలిస్తున్నాయి, ఇతను బాగా ఆడతాడని చెప్పి. మీరు అనుకోవచ్చు ఒక మ్యాచ్ ఫెయిల్ అయితేనే ఈ మార్పు చేయాలా అని చెప్పి. అవసరం లేదు. బట్ వాళ్ళు రియాన్ పరాగ్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే కేఎల్ రాహుల్. మొదటి వన్డేలో కేఎల్ రాహుల్ 31 రన్లు కొట్టాడు, కానీ టీమిండియాను గెలుపు తీరాలకైతే చేర్చలేకపోయాడు. ఇక రెండో వన్డేలో డక్అవుట్ గా వెనుతిరిగాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ ప్లేస్ లో రిషబ్ పంత్ ను తీసుకొని రావాలి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అతనే మన టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. అతను వస్తే ఇంకా మనకు బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పైన ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కేఎల్ రాహుల్ నంబర్స్ అనమాట. 2023 ఇయర్ లో తను ఆడిన అన్ని వన్డేలు కలిపి 1060 రన్స్ చేశాడు. 66.25 యావరేజ్ ఉంది. నంబర్ 5 బ్యాటింగ్ పొజిషన్ లో. సో 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు అని చెప్పి కేఎల్ రాహుల్ని తప్పించే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా శివం దుబే ప్లేస్ లో రియాన్ పరాగ్ రావచ్చు, కానీ కేఎల్ రాహుల్ ప్లేస్ లో రిషబ్ పంత్ రావడం కొంచెం కష్టమే. అంటే మన ఊహలకు తగ్గట్టు వాళ్ళు ఆలోచిస్తే కష్టం, వాళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తే ఏమైనా జరగచ్చు. సో ఈ విధంగా టీమిండియా ప్లేయింగ్ 11లో 2 మార్పులు జరిగే అవకాశం మాత్రమే కనిపిస్తోంది. సో ఒకసారి టీమిండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్, శివం దుబే లేదా రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.